ఒకటిన 1,00,000 రేషన్ కార్డులు కోడ్లేని 9 జిల్లాల్లో ముందుగా జారీ. అత్యధికంగా రంగారెడ్డిలో 20,000. వచ్చే నెల 8 తర్వాత మిగతా జిల్లాల లబ్ధిదారులకట. వచ్చే నెల 1వ తేదీన కొత్తగా 1,00,000 రేషన్ కార్డులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అర్హులైన పేదలకు ఎన్నికల కోడ్లేని 9 జిల్లాల్లో ముందుగా పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. కార్డుల జారీకి అనుమతి కోసం సీఎం వద్దకు పౌర సరఫరాల శాఖ ఇప్పటికే ఫైల్ పంపింది. అక్కడి నుంచి అనుమతి రాగానే కార్డుల ముద్రణకు ఆదేశాలు వెళ్లనున్నాయి. ఏటీఎం కార్డు తరహాలోనే ప్రతి కార్డుపై యూనిక్ నెంబర్ ఉండనుంది. ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా కొత్త రేషన్ కార్డులతో పాటు పాతవి 89.90 లక్షల కార్డులకు కూడా డిజిటల్ కార్డులు అందజేసేందుకు గత 2 నెలల నుంచి కసరత్తు చేస్తోంది. ప్రజాపాలన, గ్రామ సభలు, ప్రజావాణి ద్వారా దరఖాస్తులు చేసేందుకు గడువిచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎటకేలకు ఇక కార్డుల పంపిణీకి ప్రణాళికలు అయితే చేసింది. గత పాలకులు చేసిన తప్పిదాలు తాము చేయబోమని రేషన్ కార్డులు లేకపోవడంతో ఎంతోమంది పేదల ఆరోగ్యశ్రీ సేవలు, ఇతర ప్రభుత్వ పథకాలు పొందలేకపోతున్నారంటూ గ్రహించి కార్డు అందజేసేందుకు ఏర్పాటు చేసింది. 6 నెలల క్రితం పౌర సరఫరాల అధికారులు తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లోని రేషన్ పంపిణీ దాంతోపాటు ఇతరిట్ల కార్డుల జారీకి విధానాన్ని బట్టి అంశాలని పరిశీలించురు. దాని తర్వాత ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల జారీకి శ్రీకారం చుట్టినట్టయితే తెలుస్తోంది. ఇది ఓవరాల్గా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి 1,00,000 రేషన్ కార్డుల జారీకి మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టబడుతుంది. మార్చి 1వ తారీఖున 1,00,000 కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతుందట. ప్రధానంగా 9 జిల్లాలో ఎన్నికల కోడ్ లేనటువంటి 9 జిల్లాలో హైదరాబాదు, ఇక రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, మేడ్చల్, మల్కాజ్గిరి, ఈ 9 జిల్లాల్లో వనపర్తి కావచ్చు. ఈ 9 జిల్లాల్లో కొత్త రేషన్ కార్డుల జారీకి శ్రీకారం చుడుతుంది. అర్హులైనటువంటి వారందరికీ యూనిక్గా ఒక పాస్పోర్ట్ సైజు, ఒక దాని ఏమంటారు మన పోస్ట్ కార్డు సైజులో కొత్త రేషన్ కార్డు రాబోతుంది. ఇంకా చెప్పాలంటే ఆధార్ కార్డు, మన పాన్ కార్డు సైజులో ఉండే అవకాశం ఉంటుంది. బ్యాక్ సైడ్లో మొత్తం కూడా పేర్లు ఉంటాయి. ఫ్రంట్ సైడ్లో ఒక ఫోటో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మీద పౌర సరఫరాల శాఖ మంత్రి, ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటో ఉండి యజమానురాలుగా మహిళ పేరు ఉన్నటువంటి అవకాశం ఉంటుంది. ఒక యూనిక్ బార్ కోడ్ కూడా ఆ రేషన్ కార్డు మీద ఉన్నటువంటి అవసరం ఉంది. ఒక నెంబర్ కూడా ఆధార్ కార్డ్ టైప్లో ఒక యూనిక్ బార్ కోడ్, దాంతోపాటు స్కానర్ కోడ్, దాంతోపాటు ఒక నెంబర్ ఉంటే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో ఎక్కడైనా బియ్యం తీసుకునేందుకు అవైలబిలిటీగా ఉండేందుకు, ఎక్కడైనా స్కాన్ చేసేందుకు దాన్ని కొత్తగా ఈ రేషన్ కార్డులో మరి కొత్త కార్డు రాబోతుంది. మనం పాత కార్డు చూస్తే గిట్లుండేది. పాత కార్డు అంతా కూడా కుటుంబ సభ్యుల మొత్తం ఫోటోలు, వాళ్ళ డేటా ఉండి బ్యాక్ సైడు డీటెయిల్స్ ఉండేది. బట్ ఇప్పుడు అట్లా కాదు. ఇక్కడనే మనకు ఇంత పెద్ద సైజులో ఉండదు. గతంలో ఉన్నటువంటి రేషన్ కార్డు నా అరిచేయి మందంలో ఉండేది, ఇంకా పెద్దగానే ఉండేది. కానీ ఈసారి ఈ అరిచేతిలో ఆఫ్ కాబోతుంది. 4 ఏళ్ల మందం ఉండే అవకాశం ఉంటుంది. ఒక ఆధార్ కార్డు, చిన్న ఆధార్ కార్డు ఎట్లుంటుందో, ఒక పాన్ కార్డు ఎట్లుంటుందో, ఒక ఏటీఎం కార్డు ఎట్లుంటుందో ఆ సైజులో మరి వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. రేషన్ కార్డులకు సంబంధించి ఎన్నో ఏళ్ల తరబడి నిరుపేద కుటుంబాలు వెయిట్ చేస్తున్నాయి. గత 10 సంవత్సరాల నుంచి కూడా రేషన్ కార్డు లేవు. ఇలా రేషన్ కార్డు తోటి అన్నీ లింకప్ అయిపోయినాయి. ఇవాళ ఇందిరమ్మ ఇల్లు కావాలన్నా, లేకపోతే ఆరోగ్యశ్రీ కావాలన్నా, లేకపోతే ఇంకేమైనా సంక్షేమ పథకాలకు అర్హులు కావాలంటే రేషన్ కార్డు మస్ట్ అండ్ షుడ్ అనేటువంటి చర్చ జరిగింది. కాబట్టి రేషన్ కార్డుల జారీకైతే రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతుంది. ఆ శ్రీకారంకి సంబంధించినటువంటి వార్త మనకు కనిపిస్తుంది.